హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం కౌశలం వర్క్ ఫ్రమ్ జాబ్స్ అనేవి 2025 నుండి రిలీజ్ చేశారు కదండి. అవి అయితే 2 డిసెంబర్ నుండి జరుగుతున్నాయి. ఈరోజు అయితే నేను నా స్లాట్ అయితే బుక్ అయింది. ఈరోజు అయితే నేను వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసొచ్చాను. నాకు వచ్చిన క్వశ్చన్స్ అసలు వేటి నుండి క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, ఎలా నేను ఎగ్జామ్కి అటెంప్ట్ చేశాను, అసలు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉందా, అసలు సింపుల్గా ఉందో నేను ఈరోజు మీకు వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 40 క్వశ్చన్స్ అయితే మనకు వస్తున్నాయి ఎగ్జామ్లో వితౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కాకుండానే 40 క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. యాప్టిట్యూడ్, రీజనింగ్ కలిపి 10, సైకోమెట్రిక్ క్వశ్చన్స్ ఆల్సో 20. మనకి టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ఒక 10 వస్తున్నాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేది అందరికీ సేమ్గా వస్తున్నాయి. సైకోమెట్రిక్ అండ్ ఆ క్వశ్చన్స్ కూడా అందరికీ సేమ్గానే వస్తున్నాయి. టెక్నికల్లే వచ్చేపాటికి మనం ఏదైతే ప్రిపేర్ చేసామో, ఫర్ సపోజ్ ఎలక్ట్రికల్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలక్ట్రికల్ రిలేటెడ్ మాత్రమే వస్తున్నాయి. సిఎస్సి రిలేటెడ్ అయితే సిఎస్సి రిలేటెడ్ మాత్రమే వస్తున్నాయి, మీరు చేసుకున్న జాబ్ని బట్టి. అలాగే మీరు చదివిన గ్రాడ్యుయేషన్ని బట్టి మాత్రం టెక్నికల్ స్కిల్స్లో అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. టెక్నికల్ స్కిల్స్లో క్వశ్చన్స్ అయితే చాలా టఫ్గా ఉంటున్నాయి. ఒక్కొక్కసారి మనం హ్యాండ్ వర్క్ చేసి కూడా, హ్యాండ్ రిటర్న్ చేసి కూడా టైప్ చేయాల్సి వస్తుంది. ఒక 5 క్వశ్చన్స్ మాత్రం అలా ఉన్నాయి, మిగతావి అయితే ఆప్షన్స్ ఇస్తున్నారు. కొన్ని అయితే టెక్నికల్ రౌండ్లో అయితే సమ్స్ కూడా ఇస్తున్నారు, కోడింగ్ రాయమంటున్నారు, ఏ బ్రాంచ్ అయినా కానీ. ఆ క్వశ్చన్స్ అయితే చాలా టఫ్గానే ఉన్నాయి. సైకోమెట్రిక్ ఆల్సో చాలా టఫ్గా ఉన్నాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్లో అయితే వర్బల్ ఆల్జీబ్రా, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, నెంబర్ సిస్టమ్ ఇవైతే వస్తున్నాయి. నెంబర్ సిరీస్, ఎనాలజీ, డిఫరెంట్ టాపిక్స్ అయితే వస్తున్నాయి. మీకు ఎవరికైనా రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ గురించి వీడియో కావాలంటే, అలాగే క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ది నాకు చాలానే గుర్తున్నాయండి. అవి అయితే నేను రాసి చూపిస్తాను, నాకు గుర్తుంటున్న వరకు. అవి ఎలా అటెంప్ట్ చేయాలని కూడా నేను చెప్తాను. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి. చాలామందికి అయితే రిజిస్టర్ అయితే కౌశలం వెబ్సైట్లో అవ్వట్లేదు. ఆ రిజిస్ట్రేషన్ వీడియో కూడా నేను చేస్తాను. ఎలా లాగిన్ అవ్వాలి, మన డాష్ బోర్డ్ ఎలా ఉండాలి, ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, అసలు 48 అవర్స్ లోపు రిజిస్టర్ అవ్వకపోతే అవ్వదా, లేకపోతే అవుతుందా అనేది నేను అది మీకు క్లారిటీగా చెప్తాను. ఎగ్జామ్ అయితే మాత్రం టఫ్గానే వస్తుందండి, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.